ప్రభునందు ప్రియులైన మీకందరకు యేసుక్రీస్తు వారి ప్రభావ నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? మనము క్రిస్మస్ డేస్లోకి వచ్చి ఉన్నాము. ఈ శుభ మాసంలో మనందరం కూడాను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దైవాశీస్సులు పొందవలసి ఉన్నది. దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపించేదిగా ఉంటుంది శ్రేష్టమైన మార్గంలో. వాక్యాన్ని ఆరంభించే ముందు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమూర్తి, స్తోత్రాలనైనా జీవాధిపతి, గత కాలమంతా కాపాడి మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ బైబిల్ స్టడీలోకి తీసుకొచ్చిందిగా ఈ స్తోత్రాలు. వినుచున్న ప్రజలందరినీ దీవించమని కోరుతున్నాం ప్రభు. ఈ యొక్క శ్రేష్టమైన దీవెనలు మా ప్రజలకు దయచేయమని కోరుతున్నాం ప్రభు. మీ కరుణా దృష్టిని, దయా దృష్టిని బిడ్డపై ఉంచి వారిని ఆత్మతో నింపి ఆనందింపచేయమని కోరుతున్నాం. ఈ శుభ దినాలలో ప్రభు శుభప్రదమైన దీవెనలు కుటుంబ సభ్యులందరికీ అందించి వారి ద్వారా మహిమ పొందమని కోరుతూ ప్రభు ఈరోజు కార్యక్రమాన్ని దీవించి సమస్త ఘనత మహిమ మీరు పొంది మాకు దీవెనలు అందించమని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన భాగము 17వ కీర్తన చదువుకుందాం. 17వ కీర్తన 15వ చరణాన్ని చదువుకుందాం. 17వ కీర్తన 15వ చరణాన్ని చదువుకుందాం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఇక్కడ కీర్తనాకారుడు దావీదు తన యొక్క ఆశను వెల్లడి చేస్తున్నాడు. ఏమిటి తన ఆశ అంటే, నీ ముఖ దర్శనం చేస్తాను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ స్వరూప దర్శనము ఆయన రూపమును చూసి లేక ఆయన్ను చూసి ఆయన ఆనందిస్తాను లేక తన ఆశను తీర్చుకుంటాను. అదృశ్య దేవుణ్ణి చూడడం అనేది ఆయన కోరుతూ ఉన్నాడు. ముఖ దర్శనము ఆయన్ని చూడడం అన్నమాట. మేల్కొన్నప్పుడు అంటే తను రాజ్యము చేరినప్పుడు అని అర్థం అన్నమాట. నేను నీ ముఖ దర్శనం చేస్తాను, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను అని అంటున్నాడు. అవును, ప్రతి భక్తుని యొక్క ఆశ అదే. ఆయన్ని చూడాలి, ఆయన్ని తాకాలి, ఆయన్ని చేరాలి, ఆయనతో ఉండాలి. అవును, ఇది ప్రతి భక్తుని యొక్క ఆశ. ప్రపంచమందలి భక్తులందరి ఆశ ఆయన్ని చూడాలి, ఆయన రాజ్యము చేరాలి అనేది. అవును, ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడుతూ ఉంటాం. భూలోకంలో బ్రతికినంత కాలము ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడుతూ ఉంటాం. ఆ ప్రియుని చేరేంత వరకు ఆ ప్రియుని కోసమై శ్రమిస్తాం, ఆ ప్రియుని ప్రేమిస్తాము, ఆయన్ని చూడాలి. అవును, అయితే మనం భూలోకంలో ఆయన శరీరమును దాల్చి నరావతారిగా భూలోకానికి వచ్చినప్పుడు చాలామంది ప్రజలు ఆయన్ని చూశారు. అవును, శరీర రీతి అయి ఉన్న దేవదేవుణ్ణి, శరీరములో ఉన్న దేవుణ్ణి వాళ్ళు చూడగలిగారు కొంతమంది ప్రజలు. అయితే మనం ఒక రోజున ముఖాముఖిగా ఆయన అద్దంలో చూసినట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రతిబింబాన్ని చూస్తున్నాం, ముఖాముఖిగా చూస్తాం ఒక రోజున మనం ప్రభువుని. అయితే ఆయన స్వరూపాలను గురించి ఆయన ఎలా ఉంటాడు, ఆ స్వరూప దర్శనము ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఆయన యెహెజ్కేలు 1వ అధ్యాయంలో 27వ వచనంలో వ్రాయబడిన మాటను మనం ఒకసారి చదువుకుందాం. యెహెజ్కేలు 1వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే 27వ వచనం, చుట్టూ దాని లోపల మరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్లుగా నాకు కనబడను. నడుము మొదలుకొని
దిగువనకు ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. ఆయన అగ్ని స్వరూపముగా కనబడుతూ ఉన్నాడు. దేవదేవుడు ఆయన దహించు అగ్ని. మోషేకు తను ప్రత్యక్షమయ్యాడు. ఆ యొక్క పొద మండుతూ ఉన్నది, కానీ కాలిపోవడం లేదు. అక్కడ నుండి ఒక స్వరం వినబడుతూ ఉంది. నిజంగా దేవదేవుడు అగ్నిమయమై ఉన్నాడా? అక్కడ ఉన్నాడు. అగ్ని స్వరూపునిగా అక్కడ ఎహెజ్కేలుకు ప్రత్యక్షమవుతున్నాడు. నిజంగా దేవదేవుడు సూర్యుడును కేడెమునై ఉన్నాడు అంటూ కీర్తనాకారుడు చెప్తాడు. అవును, నిజంగా ఆయన వెలుగై ఉన్నాడు. అవును, సూర్యుడును కేడెమునై ఉన్నాను. కోరహు కుమారులు 84వ కీర్తనలో వాళ్ళు తెలియచేస్తారు. ఈ విధంగా దేవుడు అగ్ని వలన ఏమిటి మనకు అంటే, ఇప్పుడు మనము వేడిమిని అనుభవిస్తున్నాము, వెలుగును పొందుతున్నాము. ఎక్కడి నుంచి అంటే సూర్యుడి నుండి. ఈ సూర్యుడు ఎవరు అని అంటే ఒక అగ్నిగోళము. అక్కడ బగబగ మండుతూ ఉంటుంది. అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. అవును, దేవుడు కూడా అంతే. అక్కడికి సమీపరాని తేజస్సులో అక్కడ బగబగబగమంటూ అగ్ని మండుతుందన్నమాట. అక్కడికి వెళ్ళడం అసాధ్యం. అవును, కాలిపోతాం. అవును, అయితే ఈ యొక్క అగ్ని స్వరూపుడు, ఈ అగ్ని యొక్క విశేషం ఏమిటంటే వెలుగునిస్తుంది, వేడిమినిస్తుంది, చెత్తను కాల్చివేస్తుంది. అందుకే ప్రజలు చెత్తను పోలిన వారుగా ఉండకూడదు, పొట్టును పోలిన వారుగా ఉండకూడదు. ఆ పొట్టు అగ్ని చేత కాల్చబడుతుంది, చెత్త దహించి వేయబడుతుంది. అవును, పనికిరాని తీగలు కూడా దహించి వేస్తాడు దేవుడు. అందుచేత మనం పనికొచ్చే వారముగా ఉండాలి. అవును, దేవునికి, మనుష్యులకు. అలాగే చక్కగా మనము వెలుగునిచ్చే వారంగా ఉండాలి. దేవుడు మనకు ఒక పేరు పెట్టాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. దేవుడు లోకమునకు వెలుగు, కానీ మనల్ని కూడా దేవుడు వెలుగుగా చేశాడు. అంటే తన వెలుగును మనకు పంపిస్తాడు, ఆయన మనల్ని వెలిగిస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నిజమైన వెలుగు లోకములోనికి వస్తూ ఉన్నది, అది ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అవును, ఆయన ద్వారా మనం వెలిగించబడి లోకానికి వెలుగుగా ఉండాలని దేవుని యొక్క ఆశ. రెండవ విషయం మనం చదువుకుందాము. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. 17:25లో వ్రాయబడిన మాటను పరిశీలన చేద్దాం. యోహాను గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. 17:25 లేఖనం ఏమంటుందో చూద్దాం. నీతి స్వరూపుడు వగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. అది ఇక్కడ నీతి స్వరూపుడు వగు తండ్రి అంటున్నాడు. దేవదేవుడు ఏమై ఉన్నాడు అన్న సంగతిని మనం పరిశీలన చేస్తే నీతికి స్వరూపము అంటున్నాడు. నీతిని మనము దృశ్యం చేయలేం, అది క్రియలలో మనం కనపరచగలం. నీతి క్రియలు, మంచి పనులు, దేవునికి ఇష్టమైనవి, దేవుని నీతి పనులు. లోకంలో నీతి క్రియలు చాలా ఉన్నాయి. అవును, వాళ్ళు ఆ క్రియలు చేసి, తప్పుడు క్రియలు చేసి ఇది నీతి క్రియ అంటారు. కోర్స్ అది వాళ్ళకి అది నీతిగా కనబడుతుంది. కానీ వాస్తవానికి నిజమైన నీతి ఉన్నది, అది దేవునిది. ఆ దేవుని యొక్క క్రియలు నీతి గలవి. ఇప్పుడు నీతి స్వరూపము ఎవరంటే దేవదేవుడు. అవును, ఆ దేవదేవుడు మనల్ని, ఆ నీతిమంతుడు మనలను నీతిమంతులుగా చేశాడు. ఎలా? విశ్వాసము ద్వారా. అవును, కుమారులుగా చేశాడు, నీతిమంతులుగా కూడా చేశాడు. ఈనాడు దేవుని యొక్క ప్రజలందరూ కూడాను నీతిమంతులే. కారణం ఏమిటంటే ఆయన నీతివంతుడు. ఆ నీతి స్వరూపుడు మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. అలాగూ చేస్తూ ఉన్నాడు, నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. ఆ ప్రక్రియ ప్రారంభమైంది, ఒక రోజున ముగిస్తుంది.
ఈనాడు నీతిమంతులుగా భూలోకంలో మనం కనబడాలి. మనము ప్రభు యొక్క జన్మదినంలో ఉన్నాము. యేసేపును మనం పరిశీలిస్తే ఆయన నీతిమంతుడు అని వ్రాయబడి ఉన్నది. ఏమిటి ఆయన నీతి అంటే, ఒక విషయం వినబడింది జోసెఫ్కి, మరియ విషయంలో, తల్లి అయిన మరియ విషయంలో. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. గొడవ చేయలేదు, ఏమండి, గందరగోళం చేయలేదు. ఆయన చక్కగా వదిలేయాలి అని చెప్పి అనుకున్నాడు. నిజంగా ఒక మంచి మనిషి, నీతి గలవాడు. అవును, దేవుని యొక్క ప్రియులందరూ కూడాను చాలా జాగ్రత్తగా దేవుని నీతిని పోలి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ నీతిమంతులుగా పిలువబడుతూ ఉంటారు. ఎస్, ఇతడు నీతిమంతుడు. యోబును చూస్తే మనం నీతిమంతుడుగా ఉన్నాడు. ఇలా చాలామంది భక్తులు దేవుని పోలి దేవుని స్వరూపాన్ని ధరించి ఉన్నారు. ఇప్పుడు ఆయన స్వరూపం ఏమిటంటే నీతి స్వరూపుడు ఆయన. ఈనాడు మనము కూడా నీతి స్వరూపులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనకొక ముఖవర్చస్సు ఉన్నది, ఏమండి. అయితే మనము నీతిమంతుని యొక్క ముఖవర్చస్సు కలిగి ఉండాలి. నీతి క్రియలు, మన ముఖవర్చస్సు వేరువేరుగా ఉంటుంది ప్రతి మనిషికి, కానీ ఆత్మ సంబంధంగా మనందరము ఒక్కటే, క్రీస్తును పోలి. అవును, నీతి, ఏమండి, నీతి స్వరూపుడగు క్రీస్తును పోలి, తండ్రిని పోలి మనము ఇక్కడ ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగే మూడో విషయాన్ని మనం పరిశీలన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం పరిశీలించినప్పుడు అక్కడ వ్రాయబడిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుడు తన మహిమ నిమిత్తము నియమించును, అది లోకాధికారుల్లో ఎవనికినీ తెలియదు. అది వారికి తెలిసి నెల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయుందురు. మహిమా స్వరూపుడు అంటున్నాడు పౌలు గారు. కొరింథీ సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, ప్రభుని మహిమా స్వరూపుడు అంటున్నాడు. అవును, ఆయన మహిమ ఇంకెవరికి లేదు. అవును, కానీ తన మహిమను మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మహిమ అంటే ఏమిటి? వెలుగు, ఆ తేజస్సు, అది మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అవును, మనల్ని వెలిగించాడు, బాగా వెలిగిస్తాడు. ఈ క్రియలను బట్టి దేవుని మహిమ మనకు అనుగ్రహించబడుతుంది. పరలోక రాజ్యంలో ఆ మహిమ మనకు అనుగ్రహించబడుతుంది. ఆ వెలుగుతో మనం వెలిగిపోతూ ఉంటాం. అవును, ఇక్కడ మనం వెలుగు బిడ్డలుగా జీవించినప్పుడు, వెలుగు క్రియలు చేసినప్పుడు, వెలుగు ఫలము, సమస్త విధములైన మంచితనము, నీతి అను వాటిలో కనబడుచున్నది. అవును, ఈ వెలుగు క్రియలు, వెలుగు ఫలము మనం ఫలించినప్పుడు పరలోక రాజ్యంలో మన మహిమ చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది. అవును, దేవుని మహిమ వేరు, దూతల మహిమ వేరు, అలాగే భక్తుల మహిమ వేరు. భక్తుల మహిమ ఒకరికి తేడా ఉంటుంది. అది భూలోకంలో మనం సంపాదించుకుంటాం. అక్కడ ఆ యొక్క గొప్ప మహిమను మనం కలిగి ఉండాలంటే భూలోకంలో భద్రంగా జీవించాలి, కలుషిత రహితంగా జీవించాలి. ఏమంటే నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా జీవించినప్పుడు ఆ మహిమ మనకు అనుగ్రహించబడుతుంది. ఆ మహిమ మనకు సంతోషదాయకాన్ని ఇస్తుంది. ఎంత మహిమ ఉంటే అంత సంతోషాన్ని మనము పొందగలం అన్నమాట. అంతేకాదు, ఆ గొప్ప దేశంలో, రాజ్యములో నీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నీవు సంతరించుకుంటావు. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ విషయాన్ని పరిశీలన చేస్తే, మొదటి అధ్యాయము, కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పి, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏంటి ఆయన ఎవరట? అదృశ్య దేవుని స్వరూపి. అవును, అదృశ్య దేవుడు అంటే కనబడని దేవుడు.
దృశ్యముగా ఆయన మనం చూపించలేము, కానీ మనకు తెలుసు ఆయన ఎవరో, ఎలాంటి వాడో, ఎలా ఉంటాడో. ఆయన మనవలే ఉంటాడు, కానీ అదృశ్యంగా ఉంటాడు ఆయన. అవును, కారణం ఏంటంటే దేవదేవుడు ఆయన. ఈ అదృశ్య దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ అదృశ్య దేవుని యొక్క స్వరూపము అంటే కనబడని దేవుని యొక్క కనబడే రూపమే యేసుక్రీస్తు. కనబడని దేవుని యొక్క రూపమే దేవుని రూపం అన్నమాట. కాబట్టి ఆ కనబడిన దేవుణ్ణి మనకు కనబడ చేశాడు అందరికీ దేవదేవుడు యేసుక్రీస్తు ద్వారా. మనం యేసుక్రీస్తుని చూస్తే తండ్రిని చూసినట్లే, అదృశ్య దేవుని చూసినట్లే. అవును, ఈ అదృశ్య దేవుడు అదృశ్య లోకములో ఉన్నాడు. అవును, ఆయన మనకు కనబడ్డారు, మట్టి దేహాలకు ఆయన కనిపించాడు. అవును, ఈ మట్టి దేహాలు కనిపించడానికి ఆయన పరమును వీడి మహిమను తొలగించుకొని భూలోకానికి వచ్చేశారు. అవును, చాలా తక్కువ మహిమతో అనేక మందికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అవును, యేసుప్రభు అంటాడు, దేవుడిని ఎవరు చూడలేదు అంటాడు. అద్వితీయ కుమారుడే కనుపరుస్తాడు అని చెప్తాడు. మరి మోషే చూశారు కదా అంటే, ఆయన తన మహిమను తగ్గించుకొని భూలోకానికి వచ్చి తన చేతితో దాచి ఉంచి మోషను ఒక పార్శ్వము ఆయనకు చూపించడం జరిగింది. అవును, ఆయన ఉన్న ఫలంగా చూస్తే ఎవరు చూడలేరు, ఎందుకంటే ఆయన అదృశ్య దేవుడు, ఆయన దహించు అగ్ని, ఆయన ఎవరు చూడలేరు. అయితే మానవుల యొక్క ఆశ, ఎవరు నువ్వు అని మనం ప్రశ్నించినప్పుడు ఆ దేవదేవుడు తన కుమారుని భూలోకానికి పంపించాడు, తన బాహువును భూలోకానికి పంపించాడు, తన తేజస్సును భూలోకానికి పంపించాడు, జనితైక కుమారుని భూలోకానికి పంపించాడు. అవును ప్రియులారా, ఆ అదృశ్య దేవుని యొక్క స్వరూపి దేవదేవుడు యేసునాథుడు. సో ఆ విధంగా మనల్ని కూడా అదృశ్య లోకమునకు తీసుకువెళ్ళిపోతాడు. అవును, అందుకే ఆయన మనం నమ్ముకుంటాం. అలాగే యోహాను పత్రికలో వ్రాయబడిన మాటను కూడా చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక, అందులో వ్రాయబడిన సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఏమంటాడు అంటే, ఆయన ఎవరు అని అంటే 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 4:8 వ్రాయబడిన మాట, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే ప్రేమాస్వరూపి అంటున్నాడు. ఆయన ప్రేమకు స్వరూపము, నీతికి స్వరూపము. ఎవరు అంటే దేవదేవుడు. ఈనాడు ప్రేమకు మనము కూడా స్వరూపమై ఉన్నాం. అవును, ఆయన ప్రేమను మనం కలిగి ఉన్నాము, ఆయన ప్రేమను మనం కలిగి ఉన్నాము. నిజంగా దేవదేవుడు మనకు అట్టి భాగ్యాన్ని అనుగ్రహింప చేశాడు. ఈనాడు ప్రేమ అందరికీ ఉంటుంది, కానీ దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నాం. లోక సంబంధమైన ప్రేమ కాదు, కానీ కలుషితమైన ప్రేమ కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. అదే ప్రేమ మనం కూడా కలిగి ఉన్నాము. అందుకే ఆయన కుమారులుగా పిలువబడుతున్నాము. నిజంగా ప్రేమాస్వరూపి మనకు ప్రేమను నేర్పించాడు. పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రేమ అంటే ఏమిటో దాని విశేషాలను మనకు చక్కగా తెలియచేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చెప్పారు. ఆ ప్రేమ స్వరూపి అక్కడ మనకు కనబడుతూ ఉంటాడు అన్నమాట. అలాగే మనం కూడా అలా జీవించాలని చెప్పాడు. అవును, దేవుడు ప్రేమ, ఆయన ప్రేమ వ్యక్తీకరించాడు. ఆ వ్యక్తీకరణ మనము దేవుడు తను ప్రేమించడానికి ఒక మనిషిని చేసుకున్నాడు. అవును, ఆ భావాన్ని వ్యక్తీకరించడానికి, ఆ ప్రేమను చూపించడానికి ఆయనకి మనిషి కావలసి వచ్చింది. ఆ ప్రేమను చూపించి ఆయన, అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటాడు. అవును, ప్రేమించిన దేవుడు అద్వితీయ కుమారుని కూడా పంపించాడు. ఈవులు పంపిస్తున్నాడు,
దీవెనలు పంపిస్తున్నాడు. అవును ప్రియుల, తన భక్తులకు. మరి చాలాసార్లు దేవుడు కోపగించి ఏమండి, ఆ కోపంలో కూడా ప్రేమ ఉన్నది. కోపించుచునే వాత్సల్యత చూపించే దేవుడు. హబక్కూకు చెప్తాడు, కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడు. ఎందుకు ఆయన కోపం అంటే మనం మార్గంలోకి రావాలని, దారిలోకి రావాలని, నాశనం అవ్వకుండా శ్రేష్టమైన ఆ యొక్క పరమ దేశమును మనం చూడాలని ఆయన మనల్ని కోపిస్తూనే ఆ కోపంలో కూడా ప్రేమ ప్రదర్శించేవాడుగా ఉన్నాడు. అంతేకాదు ప్రకటనలో వ్రాయబడిన మాట చివరిగా ఏమంటాడంటే, ఆయన పేరు ఏమిటి అంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవరినూ తీయలేకుండా తీయవాడును, ఎవరినూ తీయలేకుండా వేయువాడును అయిన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు, సత్యానికి స్వరూపము అంటున్నాడు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే సత్యమునకు స్వరూపి అయి ఉన్నాడు. ఆయన సత్యము. దేవుడు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. ఆయనే సత్యం. సత్యమునకు చిరునామా యేసుక్రీస్తు. ఈనాడు క్రైస్తవులందరూ కూడాను సత్యస్వరూపులే. ఒకవేళ అబద్ధాలు ఆడుతూ ఉంటే ఆయన స్వరూపం ఇంకా ఏర్పడలేదు. పౌలు గారు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవేదన కలుగుతున్నది అంటే. ఆయన ప్రేమ, ఆయన నీతి, ఆయన యొక్క సత్యము మనము కలిగి ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే నిజమైన క్రిస్మస్ను మనం చేయగలుగుతాం. మనం రియల్ క్రిస్మస్, వాస్తవమైన క్రిస్మస్ను చేయగలం మనం. అంటే ఆ ప్యూరిటీని మనం కలిగి ఉన్నప్పుడు, ఏమిటి ఆ ప్యూరిటీ అంటే నీతి స్వరూపులుగా, ప్రేమ స్వరూపులుగా, సత్యస్వరూపులుగా మనము ఉండవలసి ఉన్నది. అవును, లేకపోతే ఆయన ఏమవుతాడంటే దహించు అగ్ని అవుతాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అవును, అయితే నీతి స్వరూపులు అగ్ని చేత దహించబడరు. ఒకవేళ అగ్ని చేత దహించబడినా బంగారంలాగా వాళ్ళు మెరుస్తూ ఉంటారు అన్నమాట. అవును, బంగారంలాగా. ఒకవేళ బంగారాన్ని అగ్నిలో వేస్తే అది చక్కగా అది మెరుస్తుంది, అందులో ఉన్న కల్మషము తొలగించబడేవి. అలాగే ప్రేమ స్వరూపులు, సత్యస్వరూపులు వీళ్ళకి దేవుని ఆశీస్సులు పంపబడుతూ ఉంటాయి పరమ నుండి. అర్హులుగా ఉంటారు. ప్రేమస్వరూపులు, సత్యస్వరూపులు, నీతి స్వరూపులు. ఈ స్వరూపము దేవునిది. సత్యస్వరూపి దేవుడు, ప్రేమస్వరూపి దేవుడు, ఆ యొక్క నీతి స్వరూపి దేవుడు. అవును, ఈనాడు మనము కూడా ఆ విధంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. సత్యము కలిగి, ప్రేమ కలిగి, నీతి కలిగి భూలోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన మీదకు వచ్చేస్తాయన్నమాట. అవును, ఆయన చెప్పాడు, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, ఆత్మ వలన మనం వాటిని గ్రహించగలుగుతున్నాం. దేవదేవుడు నీకు మేలు పంపిస్తాడు, ఆయన దీవెన పంపిస్తాడు. ఆయన ఈ క్రిస్మస్ దినాలలో నీ అవసరాలు తీరుస్తాడు, నీ అక్కర తీరుస్తాడు, నీకు కావలసినవన్నింటినీ అనుగ్రహించగలడు. ఒకవేళ నువ్వు వేరు విధంగా ఉన్నట్లయితే, భిన్నంగా జీవిస్తున్నట్లయితే మార్పు నొందడానికి ప్రయత్నించు. తప్పనిసరిగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. క్రిస్మస్ ఈవులు మనకు అనుగ్రహించబడతాయి. అవును, ఆయన్ను పూజించే వారికి, ఆరాధించే వారికి ఆ యొక్క శ్రేష్టమైన సంబంధం కలిగి ఉంటుంది కనుక దేవుడు వాళ్ళని దర్శించడానికి ఇష్టపడుతూ ఉంటారు. యేసు ప్రభు వారు భూలోకానికి రావాలి శరీరరీతిగా అనుకున్నప్పుడు ఏం జరిగింది? ఒక శ్రేష్టమైన జంటను ఎన్నుకున్నాడు, నీతిమంతుల్ని ఎన్నుకున్నాడు, పరిశుద్ధుల్ని ఎన్నుకున్నాడు, సత్యవంతుల్ని ఎన్నుకున్నాడు. అక్కడ క్రిస్మస్ జరుగుతుంది. ఆ ఇంట్లో క్రిస్మస్ జరుగుతుంది. కారణం వాళ్ళు నీతిమంతులు. అవును,
ఆమె అంటుంది లూకాసు వార్తలో ఏమంటుంది అంటే తను కన్సీవ్ అవగానే చెప్పబడిన మాట ఏంటంటే మరియా చెప్పండి ఆమె పలికిన మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఏమిటి అంటే 1వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని ఘనపరచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. వాళ్ళు చక్కగా ఆనందిస్తున్నారు, దేవుని కార్యాన్ని బట్టి ఆనందిస్తున్నారు. ఆమె ప్రాణము ప్రభువుని ఘనపరుస్తుందట. దేవుడు నీతిమంతుల పక్షంగా ఉన్నాడు, అవుని ప్రేమ గల వారి పక్షంగా ఉన్నాడు, సత్యము గల వారి పక్షంగా ఉన్నాడు. ఈ సత్యము ఎవరిది అంటే దేవునిది, ఈ ప్రేమ ఎవరిది అంటే దేవునిది, ఈ నీతి ఎవరిది అంటే యేసుక్రీస్తుది. ఇవి భూ సంబంధమైనవి కావు, పరసంబంధమైనవి. ఈ నీతి పరసంబంధమైనది, ఈ ప్రేమ పరసంబంధమైనది, ఈ సత్యము పరసంబంధమైనది. అవును, ఈ మూడు మనం కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తులాగా మనం కనబడుతుంటాం. ఒకవేళ నీకు నీతి తక్కువగా ఉన్నదా, ప్రేమ తక్కువగా ఉన్నదా, సత్యము తక్కువగా ఉన్నదా, పెంచుకోవడానికి ప్రయత్నించండి. దేవునిలాగా ఉండడానికి ప్రయత్నించండి. నింపుకోండి మీ ధననిధులు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆనందింపచేస్తాడు. అయితే చివరిగా మనం ఆ వాక్యము శరీరధారి అయిన వేళ మరియ సంతోషించింది. శరీరము దాల్చుకుంటుండే సమయంలో ఆమె గర్భములో దేవుడు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు ఆ కార్యం జరిగించినప్పుడు మరియ సంతోషిస్తుంది. అవును, క్రీస్తు ఉన్నప్పుడు మనకు సంతోషం, మన హృదయాల్లో చేర్చుకున్నప్పుడు సంతోషం, ఆనందంగా ఉంటాం. అది దేవుడు ఇచ్చిన వరం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని ప్రజలు అనుభవిస్తూ ఉంటారు. సో ఈ క్రిస్మస్ దినాలలో మీ గృహాలలో యేసుప్రభు, మీ గుండెలో యేసుప్రభు ఎలా ఉంటాడంటే నీతిమంతుడుగా, నీతి స్వరూపుడుగా, ప్రేమాస్వరూపుడుగా, సత్యస్వరూపుడుగా మీలో ఉంటాడు ఆయన. అప్పుడు మీకు ఆనందం వస్తుంది. ఈ విధంగా మీరు సంతోషించు దావీదులాగా నా ఆశ తీర్చుకుంటాను అంటున్నాడు ఆయన. భక్తులు వారి ఆశను తీర్చుకుంటారు ఆయన యొక్క స్వరూప దర్శనాన్ని చూచి. ఏమా స్వరూపం అంటే ప్రేమాస్వరూపము, నీతి స్వరూపం, సత్యస్వరూపం. అవును, ఈ విధంగా భక్తులు వారి యొక్క ఆశను తీర్చుకొని ఆనందిస్తారు భూలోకంలో, పరమానందిస్తారు పరలోకంలో. ఇలాగ మీరు కూడా ఆనందించండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి మీ కుటుంబాలను బలపరిచి సమృద్ధి అయిన సంతోషాన్ని, క్రీస్తు యొక్క ఆనందమును మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. పరిశుద్ధుడా, ప్రేమమూర్తి స్తోత్రాలు. జీవాధిపతి, ఇంతవరకు మీరు కాపాడి సంరక్షించి నడిపించినందుకై స్తోత్రాలు. మీ వాక్కుల ద్వారా బిడ్డలతో మాట్లాడినందుకై స్తోత్రాలు. మీ స్వరూపమును వారు ధరించిన వారే, వారు ప్రభు మీ స్వరూపమును ప్రభు లోకమునకు ప్రదర్శించడానికి సహాయం చేయమని కోరుతున్నాం. ఈ క్రిస్మస్ దినాలలో క్రిస్మస్ ఈవులు దీవెనలు బిడ్డలకు దయచేయమని కోరుతున్నాం. వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ప్రత్యేకముగా ఆస్వాదించి తన అక్కర అవసర తీర్చమని కోరుతూ మీ కృపాక్షేమాలు అందించమని కోరుతూ ప్రభు యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.